హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ మేము టెంపుల్కి వచ్చాము. ఇది ఎక్కడ అంటే అనంతారం దగ్గర. సాటర్డే కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ వచ్చాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, కానీ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్దాం రండి అంటే వచ్చాను. ఇగో టెంపుల్ చూడండి, పక్కన పొలాలు, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మాకు దగ్గరలోనే ఇది. మహబూబాద్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. ఇగో పైకి అయితే ఎక్కాము. ఇగో ఇక్కడ టికెట్ కౌంటర్, టికెట్ తీసుకొని దేవుడి దర్శనానికి వెళ్ళాలి. లడ్డూలు కూడా అమ్ముతారు ఇక్కడ. ఇగో ఆంటీ వాళ్ళు చూడండి, టబ్బులో లడ్డూలు ఉన్నాయి. టికెట్ అయితే దర్శనానికి తీసుకున్నాము, ముందుకు వెళ్తున్నాము. ఫస్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. ఇంకో దర్శనం ఇస్తాడు, చాలా బాగున్నాడుగా ఆంజనేయ స్వామి. దండం పెట్టుకొని అలాగే లోపలికి వెళ్తున్నాము. స్టెప్స్ ఉంటాయి అక్కడ, ఒక 4 స్టెప్స్ ఎక్కి చూడాలి. ఫస్ట్ మనం అసలు వెంకటేశ్వర స్వామి నెరుస్తాడు అన్నట్టు, ఇట్లా 2 గృహల మధ్యలో అగో నెరిసాడు చూడండి. అది దర్శనం చేసుకున్న తర్వాత దానిపైననే మనకి బల్లి పెట్టారు, ఎండి బల్లి ఏమో ఇంకొకటి మొహ చిత్రం పెట్టారు. అగో చూడండి, మనకి ఎప్పుడైనా బల్లి ఇంట్లో పడినా చేసినా అక్కడ తాకితే ఆ దోషం అనేది పోతుంది. ఇటు సైడు దిగినాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం. ఇగో చూడండి వెంకటేశ్వర స్వామి. సాటర్డే రోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అసలు చాలా బాగుంది. ఇగో హారతి తీసుకున్నాము. పంతులు గారు తీర్థం పోసాడు. ఇంకా చూడండి వెంకటేశ్వర స్వామి చాలా బాగున్నాడు కదా, చాలా అంటే చాలా బాగుంది. శనివారం రోజు టెంపుల్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మరి ఈ టెంపుల్కి అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే పైన చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. ఇంకో చూడండి, ఇటు మొత్తం హాల్లో కాసేపు కూర్చొని దేవుడి స్మరణ చేసుకుంటూ, ఇటు సైడు చాలా పెద్దగా ఉండి, సాటర్డే కదా ఈరోజు ప్రత్యేక పూజలు కూడా చేయించుకోవచ్చు మనము. చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేస్తారు ఇక్కడ. అన్నప్రసన్నాలు, బర్త్డేలు, ఇట్లా మామూలుగా ప్రత్యేక పూజలు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు. మేము అలా ఏం చేయించుకోలేదు, జస్ట్ కొద్దిసేపు కూర్చొని వెళ్ళాము. నార్మల్గా వచ్చాము కదా. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూడండి, ఇక ఒక్క దగ్గర ఉండదు ఆమె, చాలా అల్లరి పిల్ల. ఇక ఆంటీ వచ్చి ఈరోజు సాటర్డే కదా, అన్నదానం ఉంది, అన్నదానం తిందురండి అని అన్నది. దేవుడి దగ్గర సాటర్డే రోజు అసలు అన్నదానంలో మనం పాల్గొనడం చాలా అంటే చాలా గ్రేట్. అసలు ప్రతి టెంపుల్కి వెళ్తాము, కానీ మనకి అన్నదానంలో పాల్గొనడం అదృష్టం ఉండాలి ఏదైనా. ఇగో చూడండి ముందుకు వెళ్తున్నాము. ఇటు సైడు టెంపుల్కి ముందు సైడు ఆంటీ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తుంది. ఆంటీ మాకు తెలుసు అనేసి, ఇక మా ఫ్రెండ్ వాళ్ళకి దగ్గర అలానే ఆంటీ వచ్చి తీసుకొని పోయింది మమ్మల్ని. అన్నదాన కార్యక్రమం దగ్గరికి వెళ్తున్నాము. టెంపుల్లో తినడం అంటే అసలు చాలా అదృష్టం ఉండాలి. ఇక చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఈ టెంపుల్లో అయితే ప్రతి సాటర్డే అన్నదానం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి సాటర్డే భక్తులు వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత విరాళాలు ఇస్తారు కదా. మళ్ళీ వచ్చే సాటర్డే వాళ్ళ పేర్ల మీద ఇట్లా అన్నదాన కార్యక్రమం చేస్తారు. ఇక చూడండి చాలా బాగుంది, చాలామంది తింటున్నారు. మేము కూడా తిన్నాము లైన్లో నిల్చొని. మా ఫ్రెండ్ వాళ్ళ పాప వద్దంటుంది. అసలు ఆ దేవుడి ప్రసాదం దొరుకుద్దా అనేసి తిందాం పండి అని చెప్పి అన్నాను. ఇక తిన్నారు. స్వీట్ అన్నం పెట్టారు, కిచిడి, సాంబారు, చాలా బాగుంది సాంబార్ అయితే. కిచిడి అయితే అన్ని వెజిటేబుల్స్ వేసి చేశారు. టెంపుల్స్ ఉంటాయి కానీ అన్నదాన కార్యక్రమం కొన్ని టెంపుల్లోనే జరుగుతాయి కదా. ఎప్పుడైనా దేవుడి దగ్గర మనం అన్నదానంలో పాల్గొని తిన్నామనుకో, కంపల్సరీ వేస్టేజ్ చేయొద్దు. మనం తినే అంతవరకే పెట్టించుకోవాలి. మనం తినకపోయినా ఇంకా వేరే వాళ్ళైనా తింటారు కదా, మనం ఎక్కువ వేయించుకొని తినకుండా వేస్ట్ చేయడం ఎందుకు. చాలామంది భక్తులు వస్తారు కదా, వాళ్ళు కూడా తింటారుగా, మనం వేస్ట్గా పడేయడం ఎందుకు.
అనేసి నేను కొంచెమే పెట్టించుకున్నాను. ఉన్న వరకు మొత్తం తినేసాము. తిన్న తర్వాత ఇంకా పైకి కూడా ఉంది టెంపుల్, పైకి వెళ్తున్నాము. ఇగో ఇటు సైడ్ ఏమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకొకటి ఉంటుంది ఇటు సైడు. ఇక్కడ మధ్యలో ఖాళీ ప్లేసు. ఇదంతా గుట్ట పైనే. ఈ గుట్ట పైనే కోనేరు కూడా ఉంది ఇక్కడ. ఇగో చూడండి కోనేరు. అది కోనేరు దగ్గరికి వెళ్ళాము, కానీ అక్కడికి పోయేసరికి వాటర్ అస్సలు బాగాలేవు. మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటరు. బహుశా చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ ఆకులు పడి గినుక అలా అయ్యాయేమో అని అంటుంది మా ఫ్రెండ్ అయితే. ఇక చూడండి కోనేరులో వాటర్ ఎలా ఉన్నాయో, ఎందుకున్నాయో ఇలా నాకు అయితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఈ నుండి ఇంకా ముందుకు పైకి కూడా వెళ్ళొచ్చు స్టెప్స్ ఎక్కి. టెంపుల్ ఇంకా పైన కూడా ఉంది. స్టెప్స్ గుట్ట పైన రాళ్ళల్లో ఇగో చూడండి రావి చెట్టు ఎలా ఉందో మొత్తం ఊడలతోని. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. రావి చెట్టు దగ్గర కొన్ని దేవుని ఫోటోలు పెట్టారు. ఇక్కడ కూడా మొక్కుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్కి రావడము సాటర్డే రోజు. ఇగో ఇటు సైడ్ అయితే ఇక్కడ అన్ని ఒక రాళ్ళ మీద రాళ్ళు పెట్టాలట. మా ఫ్రెండ్ పెట్టు అని చెప్పింది. ఏదన్నా కోరిక కోరుకొని రాళ్ళు ఒక రాయి పైన ఒక రాళ్ళు అలా పెడితే చాలా మంచిదంట. సరే తను అంది కదా అనేసి పెట్టాను. ఇక ఇటు సైడ్ కొంచెం పార్క్ కూడా ఉంది ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడు గుట్ట పైనే. ఇక ఇక్కడ ఆడుకోవడానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుడు బండ ఇట్లా అవన్నీ ఉయ్యాలలు అవన్నీ ఉన్నాయి. మేమైతే ఓన్లీ జారుడు బండే ఆడ. నాకైతే చిన్నప్పటి గుర్తుకొచ్చాయి. చిన్నగా ఉన్నప్పుడు డైరెక్టే జారేది, కానీ ఇప్పుడైతే జారట్లేము. ఇంకా అయితే బయలుదేరాం టెంపుల్ కాంచి. ఇక్కడ పొలాల దగ్గర ఆగాము. ఇతను ఇగో గాలం వేసిండు. ఎర పెట్టి గాలం వేయగానే ఇగో చేప పడింది చూడండి. గాలంతో కొర్రమేను అంట ఇది చేప. అసలు ఇట్లా వేస్తున్నట్టు లేదో మేము వచ్చేటప్పుడు ఎమ్మటే చేప అయితే పడింది. చేప చూడండి. ఇక దాన్ని చూసాక ఒకేసారి భయమైంది, ఒకేసారి మెసిలేసరికి. అసలు అప్పటికప్పుడు మెసులుతూ బతికే చేపని అసలు చాలా అండి. అసలు అట్లా బతికే చేప నేను పట్టుకోవడం అయితే చూడలేదు. చేపలు ఎప్పుడైనా చూస్తాము, కానీ అది అట్లా మెసులుతుంది చూడండి. అక్కడ నుండి ముందుకు వచ్చాము. రేగుపళ్ళు కనపడగానే ఇక మా ఫ్రెండ్ ఆగట్లే, రేగుపళ్ళ దగ్గరికి వెళ్దాం తెంపుకుందాం అన్నది. ఇవి కంకులు ఉన్నాయేమో అనుకున్నాం, కానీ అవి ఎండబెట్టారు మొత్తము. ఇటు సైడ్ ఏమో రేగుపళ్ళ చెట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ ఏమి చెట్లు ఉన్నాయి కానీ రేగుపళ్ళు అన్ని చెట్లు తీయగా అయితే ఉండవు. ఇవి అసలు బాగాలేవు అని ముందుకు వెళ్దాం అనేసి అనుకున్నాము. ఒకటి తినగానే తెలిసింది అస్సలు బాగాలేవు అనేసి. ముందుకు ఇటు సైడ్ చెట్లు ఉన్నాయేమో అని ఇంకా ముందుకు వెళ్ళాము. ఇక చూడండి ఇటు సైడు పొలాలు ఉన్నాయి, ఇటు సైడ్ చెట్లు ఉన్నాయి. రేగుపళ్ళు అయితే ఇక్కడ ఒక తోట లాగానే ఉంది అసలు ముందుకు. ఇక చూడండి పొలం పక్కన. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ పాప పోయింది, తెంపుతూనే ఉంది. చాలా అంటే చాలా ఉన్నాయి రేగుపళ్ళు. ఇక చూడండి పండ్లు అసలు మామూలుగా లేవు. ఆహా, నాకైతే రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం ముందే. ఇక చూడు ఇక పండగే పండగ. ఇక చూడండి మొత్తం తెంపుకున్నాము. తనైతే పచ్చడి కూడా పెడుతుందంట మా ఫ్రెండు. ఇంకా దానికోసమని ఇంకెక్కువనే తెంపాము కచ్చవి అవి. ఇక ఇటు సైడ్ కింది వరకు కూడా బాగున్నాయి అసలు చెట్లు అయితే. ఇక్కడ ఒక తోటలానే అనిపించింది. ఇటు సైడ్ కూడా ఉంది చెట్లు, ఇటు పొలాలు అసలు చాలా బాగున్నాయి. ఇక చూడండి రేగుపళ్ళు తెంపుకొని అయితే ఇంటికి వచ్చాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.